ఇండియాలో చాలా మందికి గోల్డ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా మన సదరన్ స్టేట్స్ లో వీటికి డిమాండ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి చాలా ఫ్యామిలీస్ బంగారాన్ని అకేషనల్ గానే కాదు, వీలున్నప్పుడల్లా కూడా కష్టపడి దాచుకున్న డబ్బులతోనే బంగారాన్ని కొనే అలవాటు చాలా మందికి ఉంది. అలాంటి గోల్డ్ ని చాలా ప్రీషియస్ గా చూస్తారు. అందుకని ఇండియాలో చాలా మటుకు ఈ బంగారాన్ని ఇంట్లో గానీ బ్యాంక్ లాకర్స్ లో గానీ దాచుకుంటూ ఉంటారు. అలా ఇంట్లో ఖాళీగా ఉండిపోతున్న గోల్డ్ నుంచి కూడా మీరు కొంత అమౌంట్ ని వెనకేసుకోవాలనుకుంటే అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో డిపాజిట్ చేసుకొని కొంత అమౌంట్ ఎర్న్ చేసుకోవాలనుకుంటే గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడమని చిన్న రిక్వెస్ట్ అండి. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇండియాలో చాలా మంది ఎంతో కష్టపడి రూపాయి దాచి తిని తినక కొనుక్కున్న గోల్డ్ ని ఇంట్లో బీరువాలో గానీ బ్యాంక్ లాకర్స్ లో గానీ దాచుకుంటా ఉంటారు. ఏదైనా అకేషనల్ పర్పస్ కోసం లేదంటే ఎంతో కష్టం వస్తే తప్ప ఎక్కువగా అలా కొనుక్కున్న గోల్డ్ ని బయట తీరండి. ఇలా ఇళ్లలోనే గోల్డ్ ని అకేషనల్ గా యూజ్ చేయడం వల్ల గోల్డ్ అనేది చాలా మటుకు ఐడల్ గానే ఉండిపోతుంది అని అబ్జర్వ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ని ఇంతకు ముందే స్టార్ట్ చేసిందండి. ఈ స్కీమ్ ద్వారా ఎవరి ఇళ్లలో అయితే ఇలా బంగారాన్ని ఐడల్ గా ఉంచుతున్నారో అలాంటి గోల్డ్ అంతటిని కూడా మొబిలైజ్ చేసి బ్యాంకింగ్ సిస్టమ్ లోకి తీసుకొని రావడం కోసం, అదేనండి ప్రొడక్టివ్ గా గోల్డ్ ని యూజ్ చేసుకోవడం కోసం ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారండి. అలానే ఇండియా లాంటి కంట్రీస్ గోల్డ్ కోసం ఎక్కువగా అదర్ కంట్రీస్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా ఆ కంట్రీస్ పైన డిపెండెన్సీ తగ్గించడం కోసం ఈ స్కీమ్ ని 2015 లోనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్టార్ట్ చేశారండి. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ లో మీరు గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్, అలానే గోల్డ్ జ్యువెలరీ మీ దగ్గర ఉంటే గనక అందులో స్టోన్స్ గానీ రాళ్ళు గానీ లేకుండా ఉన్న గోల్డ్ ని ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చండి. ఈ స్కీమ్ ని మీరు SBI, ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, HDFC బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లాంటి నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఇది అవైలబుల్ గా ఉంది. అలానే ఈ స్కీమ్ లో మీరు డిపాజిట్ చేయడానికి మినిమం 10 గ్రామ్స్ గోల్డ్ ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ఎంత గోల్డ్ అయినా సరే మీరు డిపాజిట్ చేసుకోవచ్చండి. దీనికంటూ ఎటువంటి లిమిట్ లేదు. అలానే మీరు 1 year పీరియడ్ నుంచి 15 years పీరియడ్ వరకు మీరు గోల్డ్ ని బ్యాంక్స్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి గాను మీకు మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పే చేయరండి. మీ దగ్గర ఉన్న గోల్డ్ ని ఐడియల్ గా ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఎంత కొంత దాని నుంచి మనీ వస్తే బెటర్ అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అలా మీరు డిపాజిట్ చేసిన గోల్డ్ ని బ్యాంక్స్ లోనే స్టోర్ చేస్తారండి. అలానే మీరు డిపాజిట్ చేసిన గోల్డ్ ఒకవేళ 995 ఫైన్నెస్ గోల్డ్ అయితే గనక, అదేనండి 24 క్యారెట్స్ గోల్డ్ అయితే గనక దానికి గోల్డ్ ఫైన్నెస్ సర్టిఫికేట్ ని కూడా ఇష్యూ చేస్తారు మీకు. అంతేకాకుండా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మీరు షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, అలానే లాంగ్ టర్మ్ పీరియడ్ కి గోల్డ్ ని డిపాజిట్ చేసుకోవచ్చు. అలా డిపాజిట్ చేసిన గోల్డ్ కి మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ని యాన్యువల్ గా తీసుకోవచ్చు. లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే గనక మీరు ఇంట్రెస్ట్ ని మెచ్యూరిటీ టైం కి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ అమౌంట్ ని కూడా మీకు క్యాష్ లోనే పే చేస్తారండి. ఈ ఆప్షన్ ని కూడా మీరు గోల్డ్ ని డిపాజిట్ చేసే ముందే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీరు 1 year పీరియడ్ కి గోల్డ్ ని డిపాజిట్ చేస్తే గనక 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే మీరు 2 years పీరియడ్ కి డిపాజిట్ చేస్తే 0.55% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే మీరు 3 years పీరియడ్ వరకు మీ దగ్గర ఉన్న గోల్డ్ ని డిపాజిట్ చేస్తే 0.6% పర్ యానం, అదే 5 to 7 years పీరియడ్ వరకు డిపాజిట్ చేస్తే 2.25%, 12 years పీరియడ్ నుంచి 15 years పీరియడ్ కి గోల్డ్ ని డిపాజిట్ చేస్తే 2.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అయితే మీకు గవర్నమెంట్ పే చేస్తుందండి. అలానే ఈ స్కీమ్ లో ఇండివిజువల్స్ ఎవరైనా సరే డిపాజిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎర్న్ చేసిన ఇంట్రెస్ట్ పైన మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంటిది ఏది కూడా ఉండదు. కాబట్టి మీకు 0 ట్యాక్స్ పడుతుందండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఎంతో మంచి ఇంటెన్షన్ తో తీసుకొచ్చిన ఈ స్కీమ్ లో ఎక్కువ మంది ఇండియన్స్ ఇన్వెస్ట్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ని డిపాజిట్ చేయాలన్నా సరే కొంచెం అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే ఎవరైనా సరే డిపాజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేగాని 12 to 15 years పీరియడ్ వరకు హోల్డ్ చేస్తున్నా సరే ఇస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నామినల్ ఇంట్రెస్ట్ కూడా కాదండి. ఇంతవరకు చూస్తారంటే గనక నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.